శారద సెల్ ఫోన్ లైట్ పట్టుకుని కిచెన్ లో నిలబడి ఉండగా కోడలు అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఈ అమ్మ కడుపు మాడ ఇట ఎంతసేపు పట్టుకోవాలి కోళ్ళ? అన్నం కూర అవ్వాలి కదా అత్తయ్య, అరగంట నుంచి అదే చెబుతున్నావు. ఇంకా అన్నం అవ్వలేదు, కూర అవ్వలేదా? అన్నం అయితే అయిపోయింది అత్తయ్య, కూర అవ్వాలి. వర్షం వస్తుంది కదా, వేడివేడి మసాలా గుడ్డు పులుసు పెట్టుకోవడలా అని మావే చెప్పింది మీరు విన్నారు కదా. ఏనొకడో ఇట వర్షం పడుతుందో లేదో అట వేడివేడిగా తినడానికి ఏమైనా చేయమంటాడు. ఇంట్లో ఉన్నాయా లేవని ఏమాత్రం చూసుకోడు. తినాలనిపించిందని చెప్పడం తప్పు కాదు కాదత్తయ్య. నువ్వు ఒకదానివి అరగంట నుంచి ఇట్లా సెల్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకుని నిలబడితే నీకు తెలుస్తుంది నేను పడతాను నొప్పి ఏంటో. నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఒక డబ్బా మీద పెట్టుకుని నేను మసాలా గుడ్డు పులుసు చేస్తానని మిమ్మల్ని వెళ్ళి హాల్లో కూర్చోమన్నాను కదా, మీరే వెళ్ళలేదు. నేను వెళ్ళలేదంటే అందుకు కారణం మీ మావయ్య. వెళ్ళి శారదా, కిచెన్ లో కోళ్ళొక్కతే కష్టపడతా ఉంటది, వెళ్ళి సహాయం చేయని నన్ను కూర్చొనిస్తే కదా. ఆయన కంగారు పడతాడు, నన్ను కంగారు పెడతాడు. అందుకే కోళ్ళ హాల్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య, మసాలా గుడ్డు పులుసు రెడీ అవుతుంది. నాకు నమ్మకం లేదా నామేక. అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హాల్లోని టేబుల్ మీద ఛార్జింగ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న ప్రసాదు, మనవడు హరీషు, మనవరాలు భవ్యకి నీతి కథలు చెప్తూ ఉన్నాడు. ఆ ఇద్దరన్నదమ్ములు కలిసుంటే కలదు సుఖం అనే సత్యాన్ని తెలుసుకొని ఇక అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ కలిసిమెలిసి జీవించటం మొదలుపెట్టారు. తోటి కోడళ్ళు కూడా పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటూ ఎలాంటి తేడాలు చూపించకుండా అన్ని పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు. తాతయ్య, ఈ కథ ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. మరింక ఆలస్యం ఎందుకురా మనవడా, నీకు అర్థమైన విషయం ఏంటో చెప్పు. ఒక అన్నదమ్ములే కాదు తాతయ్య, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ స్వార్థం లేకుండా తనకి ఏర్పడే అన్ని బంధాలతో కలిసిమెలిసి ఉన్నంత వరకు ఏ కష్టము రాదు, ఎలాంటి నష్టం రాదు. అంతే కదా తాతయ్య? అవునరా మనవడా. మరి మనవరాలా, నీకేం అర్థమైందో చెప్పు. నేను చెప్పాలనుకున్నది అన్నయ్య చెప్పాడు కదా తాతయ్య, నాకు కూడా అలాగే అర్థమైంది. నాది అనే స్వార్థం ఉన్నంత వరకు ఎవరూ సంతోషంగా బ్రతకరు. ఏదో ఒక పాపాన్ని మోసుకుంటూ లోపల బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. అది బ్రతుకు కాదు. కష్టమో నష్టమో కలిసిమెలిసి ఉండడంలో ఉన్న ఆనందమే మహా గొప్పది తాతయ్య. వారెవా పిల్లలు, నేను చెప్పిన నీతి కదా మీకు భలేగా అర్థమైంది అంటూ హరీషు భవ్యల్ని మెచ్చుకుంటాడు. కార్ షోరూంలో సేల్స్ మెన్ పనిచేస్తున్న రమేష్ కుర్చీలో కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తన సెల్ ఫోన్ రింగ్ అయింది. సిస్టర్ కాలింగ్ అని పడ్డంతో రమేష్ రిసీవ్ చేసుకున్నాడు. చెప్పు చెల్లి. పెళ్ళైన అంజలి తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తూ, అన్నయ్య ఎక్కడున్నావు? షోరూమ్ లో ఉన్నాను చెల్లి. ఇంతలా వర్షం పడుతుంటే ఇంకా షోరూమ్ లోనే ఉన్నావా? వర్షం పడుతుందని ఇంకా షోరూమ్ లో ఉన్నాను చెల్లి. సరేగాని చెప్పు, ఎందుకు ఫోన్ చేసావురా? నాన్న ఫోన్ చేసి వదిన మసాలా గుడ్డు పులుసు చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను చెల్లి, నీకు మసాలా గుడ్డు పులుసుని తీసుకురాలేను. సర్లే అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి అంజలి ఫోన్ పెట్టేసింది. ఎంతైనా మా నాన్నకి నాకంటే మా చెల్లెలు అంజలి అంటేనే ఇష్టం. ఇంట్లో అనామిక ఏం చేసినా వెళ్ళిస్తాడు. తనకి వీలు కాకపోతే నన్ను పంపిస్తాడు. ఇక లేదంటే చెల్లెలే మా ఇంటికి వస్తుంది అని అనుకుంటూ వర్షాన్ని చూస్తూ ఉంటాడు. అంజలి వర్షంలో గొడుగు పట్టుకుని ఒక గిన్నెతో శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. గొడుగుని గుమ్మం దగ్గరే పెట్టి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. అంజలి తల్లిగారు, అత్తగారు అదే ఊరు కావటంతో ఇలా స్పెషల్ వంటలు చేస్తున్నప్పుడు కూతురికి ప్రసాద్ ఫోన్ చేస్తాడు. గిన్నె పట్టుకొని వచ్చి తన అత్తమామలకి భర్తకి కావాల్సిన కూరని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు మసాలా గుడ్డు పులుసు కోసం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడికి వచ్చింది. నాన్న, వదిన మసాలా గుడ్డు పులుసు ఇంకా చేయలేదా? ఏమోనమ్మా, అత్తా కోడళ్ళు కిచెన్ లో నుంచి ఇంతవరకు బయటికే రాలా. కిచెన్ లో నుంచి మసాలా గుడ్డు పులుసు ఘుమఘుమ మాత్రం భలేగా వస్తుందమ్మా. కావాలంటే నువ్వు పిలుచుకో తల్లి. నాకు కూడా వస్తుంది నాన్న, నేనే కిచెన్ లోకి వెళ్లి వదిన అడుగుతాను. కూర్చో తల్లి, మీ అమ్మని పిలిస్తే తనే ఇక్కడికి వస్తుంది. నువ్వు కిచెన్ లోకి వెళ్ళటం ఎందుకు చెప్పు? అయినా వర్షంలో నువ్వు రావద్దని చెప్పానుగా. మసాలా గుడ్డు పులుసు చేయడం అయ్యాక మీ అన్నయ్య తెచ్చి పంపిస్తానని చెప్పానుగా. అన్నయ్య మీద నమ్మకం లేకనే నేను అన్నయ్యకి ఫోన్ చేశా, వీలు కాదని చెప్పాడు. అందుకే నాన్న నేనే గిన్నె పట్టుకొని వచ్చాను. శారదా, శారదా, మసాలా గుడ్డు పులుసు కోసం కూతురొచ్చింది. కిచెన్ లో ఉన్న శారద మాట వింటుంది. ఎన్నావా కోళ్ళ, అంజలి కూడా వచ్చిందంట.
మసాలా గుడ్డు పులుసు చేస్తున్నామని మావయ్య ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. అందుకే ఇంత వర్షంలో కూడా గొడుగు పట్టుకుని మరి ఈ మసాలా గుడ్డు పులుసు కోసం వచ్చింది. మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, నేను పులుసు రెడీ అయ్యాక పిలుస్తాను. అప్పుడు అంజలి తెచ్చుకునే గిన్నె నిండా వేసి పంపిద్దాం. నువ్వు మీ మావయ్య గారాబం చేసి అంజలిని చెడగొడుతున్నారు. ఇట్లా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పెషల్ చేసి తన భర్తకి తన అత్త మావలకి పెట్టాలని అంజలికి ఉండాలి. మీ మావయ్య ఇట్ట ఫోన్ చేసి చేయడం, ఇట్ట గిన్నె పెట్టుకొని రావడం సరిపోయింది. ఆవేశం తెచ్చుకోకుండా అత్తయ్య, అంజలికి అర్థమయ్యేలా నేను చెప్తాను. శారద ఫోన్ ని అనామికకి ఇచ్చేసి కిచెన్ లో నుంచి హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుంది. అంజలితో మాట్లాడుతూ ఉంటుంది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నావా అంజలి? బాగున్నాను వదినా, ఇదిగో గిన్నె కూడా తెచ్చాను. అనామిక ఆ గిన్నెని తీసుకుని కిచెన్ లోకి వెళ్ళింది. ఏంటమ్మా ఇది? పెళ్లి కాకముందు మా హెట్టాగో తప్పలేదు, పెళ్లి తర్వాత కూడానా? ఇక నీకు పెట్టడం మాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు రాబాక. అనామిక మసాలా గుడ్డు పులుసుని గిన్నెలో వేసి తీసుకొచ్చి ఇచ్చింది. వదినా, ఈ మసాలా గుడ్డు పులుసుని టౌన్ లో గనక అమ్మితే అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి కదా, చాలా డబ్బులు కూడా వస్తాయి. నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఒక్కసారి ఆలోచించు. కూతురా, ఇచ్చి నువ్వు ఉచిత సలహాలు చాలు. ఇక నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. మా అత్తగారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండలేమ్మా, పోతాను అని రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటికి కరెంట్ వచ్చింది. అందరూ కలిసి అనామిక చేసిన మసాలా గుడ్డు పులుసుతో కమ్మగా కడుపు నిండుగా తింటారు. పిల్లలు శారదా ప్రసాద్లతో వాళ్ళ బెడ్రూమ్ లో పడుకుంటారు. అనామిక తన భర్త రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత వర్షంలో ఎలా వస్తారో ఏమో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ ఉండగా రమేష్ పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చాడు. అనామిక టవలిచ్చింది. రమేష్ వెళ్లి బట్టలు మార్చుకొని తినటానికి వచ్చాడు. అనామిక మసాలా గుడ్డు పులుసుతో భోజనం పెట్టింది. ఆడపడుచు అంజలి చెప్పిన వ్యాపారం ఐడియా గురించి రమేష్ కి చెప్పింది అనామిక. ఇలా చూడను, నీ కోపికుంటుందనుకుంటే చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఆలోచించుకో, ఏదేమైనా నువ్వెన్నిసార్లు మసాలా గుడ్డు పులుసు చేసినా భలే కొత్త రుచిగా ఉంటుంది తెలుసా అని చెప్పగానే అనామిక కూడా మురిసిపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజున వర్షంలో గొడుగు పట్టుకొని అత్తగారు శారదని తీసుకొని టౌన్కి వచ్చింది. కంపెనీలున్న ఏరియా మొత్తం తిరిగి చూసింది. 1-2 అన్నం పెట్టే కొట్లున్నాయని అర్థం చేసుకుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చింది. ఏమంటారు అత్తయ్య? వర్షంలో వేడి మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మితే ఇక్కడ ఖచ్చితంగా అమ్ముడవుతుంది కోళ్ళ. నువ్వు మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మొదలు పెట్టు. సరే అత్తయ్య అని అనామిక మసాలా గుడ్డు పులుసు చేసి అమ్మటానికి కావాల్సిన సామాన్లని సరుకుల్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఫుట్పాత్ మీద ఒక కవర్ కట్టి మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ ఉంటుంది. వర్షం, వేడివేడి మసాలా గుడ్డు పులుసు, పైగా తక్కువ ధర. దాంతో అనామిక మొదలుపెట్టిన మసాలా గుడ్డు పులుసు వ్యాపారం మంచిగా సాగుతుంది. అనామికకి మంచి పేరుతో పాటు డబ్బుల్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వర్షంలో కోడలు అనామిక మసాలా గుడ్డు పులుసు ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రోజులకి ప్రతినిత్యం అక్కడ తినటం అలవాటు చేసుకుంటారు. అనామిక ఎలాంటి స్వార్థానికి పోకుండా, అధిక లాభాలను ఆశించకుండా మంచిగా, రుచిగా, శుభ్రంగా మసాలా కోడిగుడ్డు పులుసు చేస్తూ ఉండటంతో ప్రతినిత్యం అక్కడికి చాలా మంది జనాలొచ్చి ఆ గుడ్డు పులుసుని కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా అనామిక తన మసాలా గుడ్డు పులుసు అమ్ముతూ తన వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తన సంపాదనని తన భర్తకు అందిస్తూ చన్నీళ్ళకి వేణీళ్ళ సహాయంగా ఉంటుంది.